వరుసగా కురుస్తున్న వర్షాలు, తుఫాన్ పరిస్థితుల వల్ల నగరంలోని రోడ్లు చాలా వరకు పాడయ్యాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి ప్రజలు, వాహన చోదకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక కంబాల చెరువు ఆయకార్ భవన్ వద్ద మంగళవారం ఆదిరెడ్డి శ్రీనివాస్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ తదితరులతో కలిసి పాట్ హోల్ ఫ్రీ సిటీ కార్యక్రమంలో భాగంగా రోడ్లపై గుంతలు పూడ్చే పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లోనూ గుంతలు పూడ్చి సంక్రాంతి నాటికి రోడ్డు పనులను పూర్తి చేస్తామన్నారు. దీంతో పాటు 11 కోట్ల రూపాయల ఎన్క్యాప్ నిధులతో జంక్షన్లను కలుపుతూ ఉన్న ప్రధాన రహదారులను బీటీ రోడ్లుగా మార్చేందుకు టెండర్లు పిలుస్తున్నామని, డిసెంబర్ నెలాఖరుకి ఆ పనులు కూడా పూర్తవుతాయని అన్నారు. రాహుల్ మీనా మాట్లాడుతూ అన్ని రహదారులపై జరుగుతున్న మరమ్మతులను ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పనులు పూర్తి స్థాయి నాణ్యతతో చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వతహాగా 2 నెలలు అనుకుంటా వర్షాకాలం, దాని తర్వాత చిన్న చిన్న జల్లులు వస్తాయి దివాళీకి. కానీ మనం ఇప్పుడు చూసినట్లయితే 4 నెలలుగా ఎప్పుడు సైక్లోన్ వస్తుందో అర్థం కావట్లేదు. హెవీ పోరింగ్, దానివల్ల రోడ్స్ చాలా బాగా దెబ్బతిన్నాయి. రాజమండ్రి సిటీలో ఎప్పటికప్పుడు ప్రజలు అనేక విధాలుగా అనేక మాధ్యమాల్లో తెలియచేస్తున్నారు ఇక్కడ బాగాలేదు, ఇక్కడ బాగాలేదని. వాళ్ళు తెలియచేస్తున్న అన్నీ కూడా చూస్తున్నాం. ఎప్పటికప్పుడు రోడ్లు వేద్దామని గౌరవ కమిషనర్ గారు మేము ఆలోచిస్తూ ఉన్నా ఎప్పటికప్పుడు మాకు వాతావరణం అడ్డపడతా ఉంది. ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇది ఒక సాకు కాదు, ఇది వాస్తవం. అలాగని వర్షం వల్ల వేయలేకపోతున్నామని చెప్పడాన్ని కూడా ఒక సాకుగా తీసుకోవట్లా. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఎప్పటికప్పుడు ఎక్కడికెక్కడ సచివాలయాల పరంగా ఎన్ని పాట్హోల్స్ ఉన్నాయి, సుమారు 507 పాట్హోల్స్ ఉన్నాయి. దాంట్లో బాగా దెబ్బతిన్న ఈ 79 పాట్హోల్స్ ఫిల్ చేసి ఉన్నాం. ఫిల్ చేయక ఇంకా 428 ఉన్నాయి. 428 పాట్హోల్స్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. మొదటగా కంబాల చెరువు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో మనం పాట్హోల్ ఫ్రీ ప్రోగ్రామ్ గురించి అదే ఎమ్మెల్యే గారి ఆధారంలో మనం ఇక్కడ స్టార్ట్ చేశాము. ఇప్పటిదాకా ఆల్రెడీ మనము అదే 507 పాట్హోల్స్ ఇక్కడ మొత్తం సిటీ ఏరియాలో పరిధిలో బీటీ తర్వాత సీసీ రోడ్స్లో అన్ని ప్లేసెస్లో ఎక్కడెక్కడ మేజర్ పాట్హోల్స్ ఉన్నాయి ఫస్ట్ అదే ఐడెంటిఫై చేసి ఆల్రెడీ స్టార్ట్ చేశాము. వేరే వేరే వాయిస్ ప్రకారంగా వేరే చేంజెస్ ఇచ్చి ఇప్పుడు వర్క్ అన్ని ప్లేసెస్లో కామన్గా స్టార్ట్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ 79 పాట్హోల్స్ క్లియర్ అయింది. మిగతా కూడా ఇప్పుడు టెండర్ స్టేజెస్లో ఉన్నాయి, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ స్టేజెస్లో ఉన్నాయి. మన ఐడియా ఇది ఒక నెలలో మనం ఇది ఈ వర్క్ కంప్లీట్ చేస్తే ఇమీడియట్లీ ఆ తర్వాత ఇట్ విల్ బికమ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ తర్వాత ఎవరైనా బయట నుంచి కూడా వస్తే దే కెన్ సీ డైరెక్ట్లీ అన్ని రోడ్స్లో దేర్ ఇస్ నో పాట్హోల్ అలాగా మనం ప్లాన్ చేశాము. సో దట్ ఇట్ విల్ బికమ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు వాట్ ఎవర్ లెగసీ మనకి అదే పాట్హోల్స్ ఉన్నాయి, లేకుంటే ఇప్పుడు రీసెంట్గా మనకి సైక్లోన్ కూడా వచ్చింది, దాంట్లో కొన్ని డ్యామేజెస్ అయింది చిన్న. సో ఈ డ్యామేజెస్ మనము ఆల్రెడీ ఎస్టిమేట్ పెట్టాము. ఇందులో టోటల్ 10 lakhsకి ఖర్చు పెట్టి ఫస్ట్ ఇది 507 పాట్హోల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇట్ విల్ బికమ్ అ నేచురల్ ప్రాసెస్ దట్ కంటిన్యూస్గా ఇట్ విల్ బి ఆల్ రోడ్స్, ఆల్ బీజీ రోడ్స్, అన్ని సీసీ రోడ్స్, ఆల్ మేజర్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ కూడా ఒక పాట్హోల్ కూడా లేకుంటే మనం అదే ఆలోచిస్తాము.